వెల్కమ్ టు ఎక్సో మీ ఇంటి వంట. పంజాబీ వంటకాలు అవి వెజిటేరియన్ అయినా సరే నాన్ వెజిటేరియన్ అయినా సరే ఆ రుచే వేరు. ముఖ్యంగా స్పైసీగా స్మూత్గా ఉండే గ్రేవీ పంజాబీ వంటకాల ప్రత్యేకత. చూడ్డానికి కన్నుల పండుగగా తినడానికి రుచిగా ఉండే ఆ రెండు రుచికరమైన వంటకాలని మనకు పరిచయం చేస్తానంటున్నారు షెఫ్ మహేష్ గారు. మరి అవేంటో చూద్దామా? అయితే ఆయన్ని ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ మహేష్ గారు. హౌ ఆర్ యు అండి? వెరీ గుడ్ అండి. హౌ ఆర్ యు? ఫైన్ అండి. సో ఓకే, చెప్తారు కదా పంజాబీ స్పెషల్ వంటకాలు పరిచయం చేయడానికి వచ్చారు. అసలు ఇప్పుడు పెళ్లిలో చూసుకున్నట్లయితే పంజాబీ వాళ్ళు ఎక్కువగా ఏది బెస్ట్ అని చెప్పేసి కంపల్సరీగా ఉండాలి అన్న వంటకం ఏదంటారు? సో వాళ్ళు ఏంటంటే ప్రతి పెళ్ళిలో వాళ్ళకి ఒక స్పెషాలిటీ డిష్లు ఉంటాయండి. అండ్ స్పెషల్ చెప్పాలంటే జవారీ రోటీ, లేదంటే మక్కైకి రోటీ, వాళ్ళ రోటీస్ వాళ్ళ స్పెషల్ రోటీస్ ఉంటాయి. అలాగే వాళ్ళకి దాల్ కంపల్సరీ, వాళ్ళకి ప్రతి మనకి ఎలా ఇంట్లో పప్పు చేసుకుంటామో వాళ్ళ ఫంక్షన్స్ లో కంపల్సరీ దాల్ కంపల్సరీ వాళ్ళకి. సో డిఫరెంట్ దాల్స్ వాళ్ళు చేసుకుంటారు. సో మరి ఇక్కడ మనకి ఏ వంటకాలు పరిచయం చేస్తారు అది కూడా చెప్తారా? ఈ రోజు మీకు మొదటగా దాల్ అమృత్సరి చేసి చూపిస్తానండి. ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఏమైనా తయారు చేసి పెట్టుకోవాలంటారా? ముందుగా మనం ఒక రాత్రి ముందుగా 3 పప్పులు ముందు మనం నానబెట్టుకోవాలండి. అంటే ఏంటి పప్పులు అవి? మినుములు, శనగపప్పు అండ్ రాజ్మా. ఓకే, సో ఇది చేసుకోవాలంటే ఒక రోజు ముందుగానే మనం మినువులు, శనగపప్పు, రాజ్మా ఈ 3 నానబెట్టుకోవాలి. అంటే కనీసం ఒక రోజు ముందు కాకపోయినా 6 గంటల ముందు నానబెట్టుకుంటే అవి బాగా నానుతాయి అన్నమాట. ఓకే, నానబెట్టిన తర్వాత ఏం చేయాలి? నానబెట్టిన తర్వాత డైరెక్ట్ గా కుక్కర్ లో పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి. అంటే ఎన్ని విజిల్స్ రావాలంటారు? ఒక 4 విజిల్స్ ఉడికిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకోండి. అవును, ఇప్పుడు ఎంతెంత తీసుకోవాలండి మనం? 3 ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. ఈక్వల్. సో మొదటిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగానే పడుతుంది అంటారా? కామన్ గా పప్పు చేసినప్పుడు ఆయిల్ ఎంతగా పడుతుంది, ఎందుకంటే తాలింపుకే పడుతుంది యాక్చువల్గా. సో ఇది కూడా అటువంటిదే. సో ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. కానీ మనము పప్పు అంతా అయిన తర్వాత లాస్ట్ లో తాలింపు పెట్టుకుంటాం ఇక్కడైతే. సో అక్కడ ముందు నుంచి తాలింపు నుంచి స్టార్ట్ అవుతుంది. ముందే తాలింపు. సో మనం ఎలా ఇంట్లో కూర చేసుకుంటామో అదే విధంగా కూడా పప్పు ఉడకబెట్టిన తర్వాత కూర ప్రాసెస్ ఉంటుంది, అదే విధంగా మనం కంటిన్యూ. ఓకే, సో మనం ఫస్ట్ గా జీలకర్ర వేసుకుందాం, అలాగే ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. సో కొంచెం తరిమిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు కూడా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కావాలి. ఓకే, సో ఉల్లిపాయలు బ్రౌన్ అయినాయండి. బ్రౌన్ అయిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. సో ప్రతి వంటలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఉల్లిపాయలు ఒక అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి బాగా వేగాలి. వేగకపోతే ఏంటంటే ఆ పచ్చి వాసన అనేది బయటకు వస్తుంది. సో దాని తర్వాత మనకి టమాటో ముక్కలు వేసుకుందాం. తర్వాత మనం కొంచెం మసాలా వేసుకోవాలండి. ఇందులో కామన్గా ఏంటంటే పంజాబ్ కుకింగ్ ఏంటంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడతారండి. ఓకే, పంజాబ్ వాళ్ళు సో కారం విషయానికి వస్తే కాశ్మీరీ కారం వాడతారు. సో అంటే అది కొంచెం కారం ఎరుపుగా ఉంటుంది అనమాట. సో వాళ్ళ ఫుడ్లో కొంచెం తేడా కనిపిస్తుంది అది. సో కొంచెం గరం మసాలా, కారం, ధనియాల పొడి. సో కొంచెం వాటర్ పోస్తాము. చాలా ఇందులో మనం దాల్ యాడ్ చేస్తాం. దాల్ చూడ చాలా థిక్గా ఉంది. సో ఇంట్లో వాళ్ళకి ఏ ఫంక్షన్ అన్నా, ఏ పార్టీ అన్నా, ఏ పెళ్ళికన్నా సరే మాత్రం ఇది కంపల్సరీ. ప్రెసెంట్ వాళ్ళ ఫంక్షన్స్ లో ఏంటంటే దాల్ మఖని అని చెప్పి ఒక డిష్ ఉంటుంది, నార్త్ లో చాలా ఫేమస్ అనమాట. సో అంటే అది బ్లాక్ దాల్ తో చేస్తారు. యాక్చువల్గా బ్లాక్ దాల్ రాజ్మాని యూజ్ చేస్తారు అందులో కూడా. సో అప్పటి నుంచి ఏంటంటే అదేంటంటే నార్త్ లో డిఫరెంట్ కల్చర్స్ నుంచి వచ్చింది అది ఆ దాల్ మఖని అనేది. సో అంటే సో ఆ విధంగా ఏంటంటే అదే విధంగా ఏంటంటే ఇక్కడ పంజాబ్ లో కూడా ఇదే కల్చర్ ఉంది అనమాట. ఓకే, ఇంకా మనకి ఏమేమి ఉన్నాయండి వేయడానికి? ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే కదా.
ఇంకా బటర్ ఉంది, మరి కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్. ఇది సాల్ట్ వేసే దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా. సో తర్వాత కొంచెం కస్తూరి మేతి, లాస్ట్లో కూడా మనం కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవచ్చు, లాస్ట్లో వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. సో కొంచెం వాటర్ వేసుకుందాం. ఎంత పడుతుంది? ఒక కప్ వాటర్ వేసుకోవచ్చు. కప్పు సరిపోతుంది. సో ఇప్పుడు మూత పెట్టేద్దామండి. ఎంతసేపు ఉంచాలంటారు ఇలా? ఒక 2 minutes. 2 minutes ఉంచితే సరిపోతుంది. సో ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చేసిందండి. ఓకే. సో లాస్ట్లో ఇప్పుడు దీనికి లాస్ట్లో దీంట్లో మనం క్రీమ్ వేసుకోవాలి. క్రీమ్ అలా జస్ట్ ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది కదా. అలాగే బటర్ కూడా వేసుకోవాలి. కొంచెం సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి నైస్ ఒక గ్రేవీ స్టైల్లో వచ్చింది దాల్ యాక్చువల్గా. సో ఇది దాల్ అమృత్సర్ అన్న. ఓకే. సో క్లైమాక్స్కి వచ్చేసింది. సో లాస్ట్లో ఫినిషింగ్ యాక్చువల్గా పంజాబ్ ఫుడ్లో కంపల్సరీ కస్తూరి మేతి అన్నది. సో అయిపోయినట్టే కదా, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. సో దీన్ని కొంచెం మనం గార్నిష్ చేసుకుందాం అండి. సో కొంచెం క్రీమ్ పైన వేసుకుందాం. అలానే కొంచెం బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలండి. సో ఈ పంజాబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆనియన్స్ ఇలా చేసుకొని ఇంట్లో పెట్టుకుంటారండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అంటే సో మనకి ఫ్రిడ్జ్ మ్యాండేటరీ. చాలా చిన్న చిన్న స్లైసెస్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేస్తాం. రెడీ అయిపోయింది కదా, దాల్ అమృత్సర్ రెడీ అయిందండి. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. చాలా టేస్టీగా ఉందండి దాల్. సో మనం చేసుకునే దాల్కి ఈ దాల్కి నిజంగా సమ్ డిఫరెన్స్ అంటూ ఉంది మనకి. సో వేరియన్స్ కూడా మనకు తెలుస్తుంది. చాలా కమ్మగా ఉంది, రోటీస్లో నిజంగా చాలా బాగుంటుందండి ఇది. సో చూసారు కదండి దాల్ అమృత్సర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. దాల్ అమృత్సర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె, వెన్న, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, మినువులు, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, ఎండుమిరపకాయలు, శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాశ్మీరీ కారం, టమోటా, ధనియాల పొడి, రాజ్మా, పసుపు, ఉప్పు, క్రీమ్, కసూరి మేతి. తయారు చేసే పద్ధతి: ముందుగా ఒక రాత్రంతా మినువులు, శనగపప్పు, రాజ్మా కలిపి నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో కాసేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత దాల్లా అవుతుంది. దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి నూనె వేడి చేయాలి. వేడైన తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. బాగా వేగిన తర్వాత టొమాటో ముక్కలు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి ఒకసారి కలిపి అందులో దాల్ కూడా వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కసూరి మేతి, కొద్దిగా నీళ్లు పోసి 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి క్రీమ్, వెన్న, కసూరి మేతి వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని క్రీమ్, ఫ్రై చేసిన ఉల్లిపాయల ముక్కలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, దాల్ అమృత్సర్ రెడీ. ఈరోజు అన్నపూర్ణమ్మ గారు ఏం చిట్కా చెప్తారో చూద్దాం. చూసారా, చిన్న వయసులోనే ఉంటే ఎంత బాగుంటుందో. పెద్ద వయసు వచ్చేటప్పటికి అన్నీ సమస్యలే. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి చూపు మందగిస్తుందట. మనం పట్టించుకోకుండా వదిలేసాం అనుకోండి, మొత్తంగా కనపడకుండా పోతుందట. ఇది ఎందుకు అంటే మ్యాక్యులర్ డిజనరేషన్ అనే ప్రాబ్లం వల్ల. ఇది దేనికి వస్తుందట? ఈ సూర్యరశ్మిలో ఉండే నీల కిరణాల వల్ల తగులుతుందట. అందుకని ఇలాగా 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, చూపు కాస్త మందగించిన వాళ్ళు టెస్ట్ చేయించుకుని చక్కగా కళ్ళజోడు వేసుకోవడమే మంచిది. అలా దీంతో పాటు మనం తిండిలో కూడా ఒక చిన్న మార్పు చేసుకోవాలి. ఏం లేదు, చాలా పచ్చగా ఉండే తోటకూరనండి, ఇలాగా పాలకూరనండి, ఇలా తోటకూర, పాలకూర లాంటి ఈ ఆకుకూరలు తినడం వల్ల కెరిటోనాయిడ్స్ అనబడేవి మనకు వస్తాయి. దానివల్ల మ్యాక్యులర్ని కాపాడతాయి.
దీనివల్ల సూర్యరశ్మిలో తగిలే నీల కిరణాల వల్ల మనకి చూపు కొంచెం దెబ్బ తినకుండా మ్యాక్యులర్ డిజనరేషన్ రాకుండా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అందుకోసం అయినా సరే పచ్చగా ఉండే ఆకుకూరలు కొంచెం బాగా పెద్ద వయసు వస్తే అసలు అరుగుదలకు కూడా చాలా మంచిది. చక్కగా తెచ్చుకుని వండుకుని తినేస్తూ ఉన్నాం అనుకోండి, చూపు మందగించకుండా ఏదో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఒడ్డున పడిపోవచ్చు.